హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, బ్రేకింగ్ న్యూస్ అండి. మరో 4 రోజులే అవకాశం. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉందని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సో ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు. తన ఛాంబర్లో రాజకీయ ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారండి. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న సుమారుగా 2,12,000 మందికి ఓటరు గుర్తింపు కార్డులు అయితే పంపించామన్నారు. సో వీటిలో సుమారుగా 6,000 కార్డులు వారి చిరునామాలకు చేరకపోవడంతో తిరిగి ఎన్నికి వచ్చాయని అయితే ఒక 6,000 కార్డులనే వివరించారండి. సో వాటిని బిఎల్ఓల ద్వారా అయితే బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఆయా ఓటర్లకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆమె వివరించడం జరిగింది. సో ఇక సమావేశంలో జేసీ కార్తిక్ అలాగే డిఆర్ఓ అనిత గారు అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆలోచించారు. సో ఇందుకోసం అన్ని వర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అయితే చెప్పారండి. సో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల సిబ్బంది ఈ నెల 15లోగా ఫామ్ 12ని దరఖాస్తు చేయాలని అయితే చెప్పారు. నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు ఖరారైన నాటికి అంటే 2వ తేదీకి అయితే పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తి చేయాలని అయితే ఆవిడ తెలియజేశారండి. ఇక ఈ నెల 12న ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ జరుగుతుందని, అనంతరం ఈవీఎంలను ఆర్ఓలకు అయితే అప్పగిస్తామని అయితే కలెక్టర్ చెప్పారు. ఈవీఎంలు ఉన్న గదులు డబల్ లాకింగ్ విధానం ఉండాలని, ఈవీఎంలు తెరిచిన ప్రతిసారి వీడియో కవరేజ్ చేయాలని అయితే ఆమె ఆదేశించారండి. రాజకీయ ప్రతినిధుల సమక్షంలోనే వీటినన్నింటిని కూడా కొనసాగించాలని అయితే చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 14 లోపల అయితే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సుమారు 4 రోజులు అయితే ఉంది. సో ఈ లోపల అప్లై చేసుకుంటే వచ్చినట్లు, లేదంటే ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఎన్నికలకే ఓటు హక్కు అయితే ఉంటుంది.